ఓకేనా. నేను ఇందుగురిపేట బిట్టు పుత్తూరు గ్రామ వైస్ ప్రెసిడెంట్. నా పేరు భీమవరం వెంకటకృష్ణారెడ్డి. మాది ఈ మండల ఆఫీసు అంతా మా విలేజ్లోనే ఉంది. ఇది మండల ఆఫీసు ఎదురుగా గత 4-5 సంవత్సరాల నుంచి లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్ నందు మామూలుగా ఇప్పుడు 200 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ లేఅవుట్లో ఈ 200 ఫ్లాట్లో కూడా ప్రతి ఇంటికి ఒక బోర్ లెక్కన డీప్ బోరు అంటే 130-150 అడుగులు బోర్ వేస్తున్నారు. ఈ విధంగా బోర్లు వేసి రేపు భూగర్భ జలాలు మామూలుగా రాకుండా నిలిచిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఆ లేఅవుట్లో కనీసం 1 సెంటు కూడా భూమి పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీని గురించి మేము అడగాలంటే మాకు పై నుంచి నుడా నుంచి అప్రూవల్ ఉందని చెప్తున్నారు. కానీ నుడా నుంచి అప్రూవల్ ఉన్నట్టు మాకు కూడా ఏం తెలియపరచలేదు. ఇప్పుడు నేను గతంలో అడిగాను వాళ్ళని లేఅవుట్ వేసేటప్పుడు, ఇట్లా మాకు ఎక్కడన్నా ఒక 20-30 ఎకరాల స్థలం ఏంటి, దాంట్లో మేము 2 బోర్లు వేసి మేము అందరికీ వాటర్ సప్లై చేస్తాము, మా పంచాయతీకి కూడా వాటరు వస్తుంది, మా డిపాజిట్ డబ్బులు వస్తాయి, పంచాయతీ కూడా కొద్దిగా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు 200 బోర్లు వేయాలంటే ఒక్క బోర్కి కనీసం 1,20,000 అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు 2.5 కోట్ల రూపాయలు వాళ్ళు దాని మీద ఖర్చు పెడుతున్నారు బోర్ల మీద. ఆ డబ్బులు ఏదో మా పంచాయతీకి డిపాజిట్ చేస్తే మేము వాళ్ళకి వాటర్ సప్లై ఇస్తామని నేను ఆల్రెడీ వాళ్ళకి లేఅవుట్ వేసిన వాళ్ళకి అప్పుడే చెప్పాను. గత 2-3 సంవత్సరాల క్రితమే చెప్పాను వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం పట్టించుకోకుండా కనీసం 10 సెంట్లు కూడా మనకి పొలం వదలకుండా అనేది యాక్చువల్గా అయితే దానికి 1 ఎకరా పొలం వదలాలి. మీ అందరికి కూడా తెలుసు. అది 10 సెంట్లు అంటే 10% ఇవ్వాలి భూమి. కానీ కనీసం 10 సెంట్లు కూడా 10 అంకణాలు కూడా 10 అడుగులు కూడా స్థలం ఇవ్వకుండా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో మా పంచాయతీ 9,000 పాపులేషన్ ఉంటే దాంట్లో కనీసం ఇప్పుడు 17 బోర్లు ఉన్నాయి. మాకు డైరెక్ట్ పంపింగ్ సిస్టమ్ కింద 17 బోర్లు ఉన్నాయి, 2 ట్యాంకులు వాటర్ ట్యాంకులు ఉన్నాయి. వాటి గుండా మేము సప్లై చేస్తున్నాం. కానీ ఇక్కడ 10 ఎకరాల్లో ఇంత 200 బోర్లు అంటే ఒకసారి మీరే ఆలోచించాలి, అధికారులు కూడా ఆలోచించాలి. దీని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది. దానికి మేము సప్లై చేస్తామని మేము చెప్తున్నాము. మాకేమన్నా ఒక 30-40 అంకణాల స్థలం ఇస్తే మేము బోర్లు వేసి పంచాయతీ తరఫున మేము వాటర్ సప్లై చేస్తాం వాళ్ళకి. దానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఊళ్ళో అంతా మేమే సప్లై చేస్తున్నాం పంచాయతీ ద్వారా. అందరూ నీట్గా మనకి వాటర్ ప్రాబ్లం ఎక్కడా లేదు. అదేవిధంగా